రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దగాపడ్డ డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలను నిలదీస్తూ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ ర్యాలీలు అదేవిధంగా మానవహారాలు పెద్ద ఎత్తున విజయవంతమయ్యాయి. దీన్ని విజయవంతం చేసినటువంటి పార్టీ శ్రేణులకు, మరీ ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు, వారి తల్లిదండ్రులకు పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాము. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా డిఎస్సిలో అనర్హులను అర్హులుగా సృష్టించి కేవలం తమ పార్టీ నాయకులు తనతో పాటు యువగలంలో నడిచిండే వాళ్లకు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి గూటీ బిల్లా మూడు ముక్కలాట ఆడినా సరే వీనికి స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఇచ్చి మా కులపోడి మా పార్టీ వాడని చెప్పేసి నారా లోకేష్ ఒక నీచమైన మంత్రిగా, ఎంతోమంది అర్హులకు పొట్టన కొట్టినటువంటి మంత్రిగా చిరస్థాయిగా నిలిచే విధంగా నారా లోకేష్ డిఎస్సి నిర్వహించడం జరిగింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు యువజన విద్యార్థి విభాగాల తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. నీట్కు సంబంధించి బాధ్యత వహిస్తూ ఏ విధంగా అయితే ఢిల్లీ జంతర్ మంతర్లో యువత విద్యార్థి పెద్ద ఎత్తున గలం విప్పడం జరిగిందో దానికి భయపడే ధర్మేంద్ర ప్రధాన్తో నరేంద్ర మోడీ రాజీనామా చేయించారు. అదే తరహాలోనే ఆంధ్ర రాష్ట్రంలో కూడా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో యువజన విద్యార్థి విభాగాలు, అదేవిధంగా నష్టపోయిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబాలు కూడా నారా లోకేష్ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇవన్నీ తప్పిదాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా చూపిస్తే, ఒక మ్యాథ్స్ చెప్పేకి మ్యాథ్స్కి సంబంధించిండే వ్యక్తి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారు, మీరు సర్టిఫికెట్లు తీసుకొని రండి అని చెప్పేసి మెసేజ్లు పోయాయి. ఆ మెసేజ్ తీసుకొని సర్టిఫికెట్ వెరిఫికేషన్కి పోతే మీ ప్లేస్లో స్పోర్ట్స్ కోటా వచ్చినారంటాడు. ఎక్కడైనా స్పోర్ట్స్ వాడు మ్యాథ్స్ చెప్పడానికి సాధ్యమవుతుందా? సైన్స్ వాడే మ్యాథ్స్ చెప్పలేడు. మ్యాథ్స్ వాడి ప్లేస్లోకి స్పోర్ట్స్ వాడు వచ్చి ఏ విధంగా పాఠాలు నేర్పిస్తారు? మీరు రాష్ట్రాన్ని, విద్యార్థులని, వారి భవిష్యత్తును ఎక్కడికి, ఏ స్థాయికి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నారు. అబ్బా కొడుకులు మీకు దత్తపుత్రుడు, మీరంతా రాష్ట్రాన్ని భాగాలుగా పంచుకొని ఎక్కితే ఫ్లైటు, దిగితే చాపర్ అనే విధంగా జల్సాలు చేయడానికి, ఏదో పిక్నిక్కి వచ్చినాము ఉందాము, ఎవడెట్లా పోతే మనకేమని చెప్పేసి సంక్షేమ పథకాలు సాగు చూపించడము, డబ్బులు అప్పులు తీసుకురావడము, మీ జల్సాలకు, మీ పాకెట్లకు, మీ కార్యకర్తలకు నింపడము. ఎక్కడ ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు, మీరు ఎంతవరకు దాన్ని సద్వినియోగం చేశారు మీరు చెప్పగలరా? ఏమన్నంటే బహిరంగ చర్చకు సిద్ధం డిఎస్సి అక్రమాల పైన అని చెప్పేసి అన్నారు. నిన్నటి రోజున మా మాజీ మంత్రి గారు పేర్ని నారాయణ గారు ఒక మాట చెప్పారు, నీ స్థాయికి మేము వస్తాం, నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఎస్, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. నువ్వు చేసినటువంటి మోసాల మీద వీళ్ళే సిద్ధంగా ఉన్నారు. నీకు జగన్మోహన్ రెడ్డి గారితో పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను, నష్టపోయిన అభ్యర్థులను పిలిపించి వారికి జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళతోనే చొప్పించి ఆయన స్పష్టంగా ప్రజలకు తెలియజేసే విధంగా చెప్పడం జరిగింది. మీరు ఇప్పటికైనా నిస్సిగ్గుగా మీరు తప్పు చేశామనేది మీకు ఏమాత్రం అనిపించినా మీరు రాజీనామా చేయాలి. నష్టపోయిన అభ్యర్థులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ యువజన విద్యార్థి విభాగాల్లో ఖచ్చితంగా మీ మెడలు వంచడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం.